రైట్. ప్రస్తుతం మనం రెహమత్ నగర్కి సంబంధించిన మరి అడ్డాలో ఉన్నాం. మరి రెహమత్ నగర్ ఎవరికి కైవసం కాబోతుంది, మరి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఓటర్లు మరి ఎవరికి ఓటు వేయబోతున్నారు. ఇదే క్రమంలో రెండు పార్టీలు కూడా మరి ప్రధాన పార్టీలైన రెండు పార్టీలు మరి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కూడా తమ యొక్క విజయావకాశాల కోసం అందరూ కూడా కలుస్తున్నారు, అందరి కోసం ప్రచారం చేస్తున్నారు. మరి ప్రచారం ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, మరి ప్రచారం ఎలా ఉంది? నా పేరు చిల్క మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను ఇబ్రాహీంపురం నియోజకవర్గం, నేను గడ్డియనారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జూబ్లీస్ నియోజకవర్గం రెహమత్నగర్ డివిజన్లో ప్రచారానికి రావడం జరిగింది. గత వారం రోజులుగా రెహమత్నగర్ డివిజన్లో 2 బూతులు మేము తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే రోజు మనం తిరుగుతూ ఉంటే ప్రజలు చాలా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ళుగా లేని సంక్షేమ పథకాలు ఈ 20 నెలల్లో మాకు వస్తున్నాయి అండి అన్నాడు. అంటే ఏ విధంగా వస్తున్నాయమ్మా అని నేను అడిగిన ఒక ముస్లామని. ఒక సత్యం మన మహిళ చెప్పింది, మాకు అసలు రేషన్ కార్డు లేకుండానయ్యా ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చినాక చేకూర్తులు మాకు రేషన్ కార్డు ఇచ్చిందని చెప్తుంది. సన్న బియ్యం వస్తున్నాయా అని అడిగిన. సన్న బియ్యం మాకు 6 కిలోలు వస్తున్నాయి, మా ఇంట్లో 10 మంది ఉన్నారు, మొత్తము 2 రేషన్ కార్డులు, మాకు 60 కిలోల బియ్యం వస్తున్నాయి, చాలా మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మీకు ఏ బస్సు ఎక్కినా మా బిడ్డింటికి పోయినా, మా వాళ్ళ బిడ్డ కరీంనగర్ ఉంటుందంట, మా బిడ్డింటికి పోయినా మాకు 600 రూపాయలకు కిరాయి తప్పుతాం, మా మహాలక్ష్మి పథకం తెచ్చిన బస్సులో మాకు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ ఛార్జ్ పెడతా ఉన్నాడని చెప్పేసి మీ ఇంటికి కరెంట్ బిల్ కడుతున్నామంటే మేము 20 నెలల నుంచి రూపాయి కరెంట్ బిల్ కట్టలే. అంటే ఈ విధంగా సంక్షేమ పథకాలు వరుసపండి గత 20 నెలలుగా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గ్యారంటీ పథకాలు అమలవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలు మొత్తుకుంటా ఉన్నారు 20 నెలలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, గ్యారంటీ పథకాలు అమలేదు. అరే సౌటల్లారా, 10 ఏళ్ళు మీరు ఏం బిగిర్రా? కాళేశ్వరాన్ని కొంపమూల్చారు, మీ బిడ్డ లిక్కర్ స్కామ్లో జైలుకు వేయించింది, నువ్వు పేపర్ లీకేజ్ చేసినావు, నీ అల్లుడు హరీష్ రావు గారు ఆడు మోసం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పట్టి పిడిచినటువంటి కుటుంబం కల్వకుండ కుటుంబం. అంటే ఇక్కడున్న జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా మనం చూసినట్టయితే 3 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఏ గల్లీకి పోయినా మురుగునీరు, ఏ గల్లీకి పోయినా నల్లు వస్తలేదు అంటారు, ఏ గల్లీకి పోయినా మాకు రేషన్ కార్డు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల లోపలనే 40,000 రేషన్ కార్డు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు, పొన్నం ప్రభాకర్ గారు బస్సుపురి పెట్టిరు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమాలు ఖచ్చితంగా అమలవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా లోటు బడ్జెట్ ఉన్న మన ముఖ్యమంత్రి గారు తిరిగి బడ్జెట్కు మిత్తి చెల్లించుకుంటా, లోటు బడ్జెట్ని సవరించుకుంటా రాబోయే రోజుల్లో మహిళలకు 2,500 ఇస్తాం, పింఛన్ ఇస్తాం. ఖచ్చితంగా జూబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. యువకుడు, విద్యావంతుడు, చదువుకున్నాడు, 2 సార్లు ఓడిపోయాడు, కానీ ప్రజలలో ఉన్నాడు, సంఘ సేవ కార్యక్రమాలు చేపడతాం, మంచి కుటుంబం నవీన్ యాదవ్ గెలిపించాలని చెప్పేసి కూడా మేము గవర్నమెంట్ పబ్లిక్ కూడా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్ గెలిపించుకుంటాం. మేము ఎందుకంటే చెప్తా ఉన్నాం, మేము ఇతర పార్టీలకు ఓటేస్తే అది గంపలో ఓటేసినట్టే, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు అభివృద్ధి జరుగుతున్న విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకం ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. రైట్. ప్రస్తుతానికి మరి నాయకులు కూడా ఉన్నారు, మరి నిర్వహిస్తున్నారు, మనం చూస్తున్నాం. మీ పేరు చెప్పండి, మరి ప్రచారం ఎలా సాగిస్తున్నారు, మరి ఏ పథకాల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? నా పేరు శివ చౌదరి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు. గత 10 సంవత్సరాలు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ లేదు, రేషన్ కార్డు లేదు, ఇళ్ల స్థలాలు లేదు, ఇళ్ల పట్టాలు లేవు, బీసీ బంద్ అని చెప్పారు, బీసీలు మొత్తాన్ని మోసం చేశారు. అలాగే ఎస్సీలకి ఎస్సీ వర్గీకరణ అని చెప్పారు, ఎస్సీ వర్గీకరణ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయటం జరగలేదు. అలాగే ఎస్సీలను మోసం చేయడం జరిగింది దళిత బంధు పేరుతో. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అద్భుతమైన పరిపాలనతో పాటు 3,50,000 ఇళ్ల నిర్మాణం మనం గ్రామాన చూసుకోవచ్చు. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది, రేషన్ కార్డులు ఇస్తున్నారు కొత్తవి. ఇక్కడ ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 40,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యం విషయంలో కూడా సక్సెస్ఫుల్గా ఉంది. కొత్తగా స్కూల్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. జర్నలిస్టులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా తెలియజేయడం జరిగింది, వాళ్ళకి ఉచిత విద్యను అందించడం కోసం వాళ్ళ కార్మికుల కష్టాన్ని, సినీ కార్మికుల కష్టాన్ని తెలుసుకొని వారికి అద్భుతమైన విద్యను అందించే అవకాశాలు ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత అద్భుతంగా జరుగుతుంది. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రెహమత్ నగర్ డివిజన్లో 2 బూతులు మేము చేయడం జరుగుతుంది. 2 బూతులు కూడా ఇంటింటి సర్వే కానీ, రోడ్ షోలు కానీ అద్భుతమైన అవకాశాలతో ప్రజలందరూ వాళ్ళు స్వతంత్రంగా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రెహమత్ నగర్ డివిజన్లో మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అద్భుతమైన విజయంతో మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. రైట్. మరి మహిళ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు చెప్పండి, మరి ప్రచారం ఎలా సాగుతోంది, మరి ఇక్కడ పథకాల గురించి కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల గురించి, మరి ముఖ్యంగా మరి బీఆర్ఎస్ మరి ఓటు బ్యాంకు మరి మీరు ఎలా ఛేదించబోతున్నారు, ఏం చేయబోతున్నారు?
సార్ బీఆర్ఎస్ వచ్చి 10 years నుంచి చేస్తుంది పాలన, మొత్తం అప్పుల పాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 years అవుతుంది. ఆ అప్పులన్నీ సర్దిద్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. పథకాలు కూడా అమలు పడుతున్నాయి మనకి. ఆల్రెడీ ఫ్రీ బస్ అని, ఫ్రీ కరెంటు, ఇప్పుడు రేషన్ కార్డులు కూడా చాలా మందికి రిలీజ్ అవుతున్నాయి, ఇంకొంతమందికి రావాలి. ఈ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో అది అయిపోయాక అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఈ పథకాలు కూడా ఇందిరమ్మ పథకాలు కానీ అవన్నీ కూడా ముందు ముందు వస్తాయి సార్. రైట్. మరి ఇప్పుడు అదేవిధంగా మరొక నాయకుడిని కూడా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పండి, అంటే బీఆర్ఎస్ కూడా మరి ప్రచారం చేస్తుంది మరో ప్రక్క. మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడుకోవడానికి సునీతను కూడా మరి బరిలో దింపిన ప్రయత్నం ఉంది. మరి వారిని కాదని మీరు ఎలా గెలిచేలా ప్రయత్నాలు చేస్తున్నారు? నవీన్ యాదవ్ గారు 20 years నుంచి ప్రజాసేవ చేస్తున్నాడండి. ప్రజల నాయకుడు, ఆయన మంచి నాయకుడు. ఆయన్ని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా ఆయన గెలిపించాలని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు. ఆయన మొత్తము స్కాములు అన్నీ చాలా రకాలు చేస్తున్నాడు. ఆయన ఏ కాడికి మొత్తం మన రాష్ట్రాన్నే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ల్యాండ్స్ మాఫియా అన్నీ స్కాములు చేస్తున్నాడు, చాలా చేస్తున్నాడు. మన నవీన్ యాదవ్ గారిని మనం 100% గెలిపిస్తే అభివృద్ధి పథకాలు చాలా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజాసేవ ఈరోజు కాదు, 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రజాసేవకులు చేస్తూనే ఉన్నారు. ఈ ఏరియా అంతా మన రహమత్ నగర్ కానీ, జూబ్లీహిల్స్ కానీ కాన్స్టిట్యూషన్లో చాలా చేసే పథకాలు, మంచి మంచి పథకాలు చేశారు. వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత గుడ్ విల్ ఉంది. వాళ్ళని మనం గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. గెలిపిస్తే మంచి నాయకుడు. ఏ రోజైనా కూడా ఎవరైనా కష్టం వచ్చినా కూడా నవీన్ యాదవ్ అండగా ఉంటాడు. ప్రజల్లో కూడా పోయేసి స్పోర్టివ్గా పోయేసి హెల్ప్ చేసే మనస్తత్వం ఉంది. అంతేగాని వేరే మన కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో కూర్చొని టైప్ కాదు. ఈయన మంచి నాయకుడు. ఈయన్ని మనం గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు చెప్పండి. అట్లాగే మరి ఇక్కడ ఓటర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు, వారి యొక్క స్పందన ఎలా ఉంది? బాగుంది సార్. స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి ఆశీస్సులతో, వారి కృపతో జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకో 5 ఏళ్ళు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషితోని చాలా బాగా వర్క్ చేస్తున్నాం. మరియు అందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. రైట్. మరి ఇప్పుడు బస్తీలో, అంటే రహమత్ నగర్ బస్తీలో మరి వాసులు ఎలా ఉన్నాయి, మీరు సమస్యలు ఏం దృష్టికి వచ్చినాయి, మరి ఆ సమస్యల పట్ల మీరు స్పందించారా? స్పందించిన తర్వాత ఓటు అడుగుతానికి మీరు వెళ్తున్నారా? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ గడిచిన 11 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఏం చేయలేదని చెప్తారు. ఏ బస్సుకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టేయలేదు, ఏం చేయలేదని చెప్తున్నారు పబ్లిక్. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ అన్న యువకునిలాగా ఉత్సాహంగా పనిచేస్తుంది కాబట్టి ఆయన అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే, యువకుడు కాబట్టి, బస్తీలలో ప్రతి ఒక్క సమస్య తెలిసిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు అందరూ పబ్లిక్ అందరూ నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటారు. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ యొక్క అన్ని డివిజన్లలో భారీ మెజార్టీ వస్తుంది. అందరు అభివృద్ధి పదంలో నడుస్తారని కోరుకుంటున్నాం. రైట్. ఇప్పుడు అంటే మనకి రహమత్ నగర్లో మరి నీటి సమస్య ఉంది, అదేవిధంగా కరెంటు సమస్య ఉందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి దీన్ని ఎలా తీరుస్తారు మీ యొక్క అభ్యర్థి? ఎక్కడ ఏ సమస్యలు లేవండి. అన్ని సమస్యలు తీరడానికే రేవంత్ అన్న గారు మన నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చి గెలిపించుకొని అందరి సమస్యలు తీరుస్తాడు. ఈ జూబ్లీహిల్స్లోని ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తారు. పి జనార్దన్ ఆశీస్సులతో, కాంగ్రెస్ పార్టీ అండదండలతో, రేవంత్ అన్న దీవెనలతో, ఈ జూబ్లీహిల్స్ ప్రజల దీవెనలతో భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ 1,00,000కు పైగా మెజార్టీతో గెలిపించుకుంటాం.